పాషా గారు, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ బయట ఒకటి వేశాను కదా, ఆయన ఏమంటారంటే మేము పెట్టుబడి పెట్టి ప్రైవేట్ వాడు పెట్టుబడి పెడితే మీరు ఎలా జోక్యం చేసుకుంటారు, మీకు అసలు టికెట్ల రేట్లు తగ్గించే అధికారమే లేదు, మీరు ఎలా జోక్యం చేసుకుంటారు, రేపు విద్యాలయాల్లో జోక్యం చేసుకుంటారు మీరు, ఈ రకంగా మాట్లాడారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? పెట్టుబడి పెట్టి వాళ్ళు సంపాదించుకుంటున్నారు అని అన్నారు. కరెక్టే కదా? అదే సార్ విషయం. అంటే మన దగ్గరకు వస్తే సైలెంట్. రేవంత్ రెడ్డి గారు ప్రతి మాటకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చేయాలి. ఇక్కడ మూడు విషయాలు సార్. టికెట్ గురించి ఒక మూడు విషయాలు. టికెట్ ధర అన్నది ముఖ్యంగా హీరోకి సంబంధం లేనటువంటి విషయం. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సినిమా అన్నది జరుగుతున్న క్రమంలోనే హీరోకి తన డబ్బులన్నీ వచ్చేస్తాయి. రాకపోతే రాడు, షూటింగ్ కి రాడు. ఇది ఇది అర్థం చేసుకోవాలి. హీరోకి లాస్ అండ్ ప్రాఫిట్ ఏముండదు, ముందుగానే మొత్తం సంపాదించుకుంటాడు. ఒకవేళ లాస్ అండ్ ప్రాఫిట్ అయ్యేది ఉంటే 15 సినిమాలు ఫ్లాప్ అయినాక కూడా పవన్ కళ్యాణ్ 16వ సినిమా ఎట్లా చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక లాజికే కదా. 15 సినిమాలు ఫ్లాప్ అయినాక కూడా 16వ సినిమా ఒక వ్యక్తి 15 ఫ్లాప్ అయ్యాయి. సినిమాలలోకి వెళ్తే నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. ఒక సినిమా అనేది హిట్ అయింది ఎప్పుడో, చాలా ఖుషి తర్వాత అనేది హిట్ అయింది మళ్ళీ గబ్బర్ సింగ్. జల్సా అంత హిట్ కాలేదు, గబ్బర్ సింగ్ హిట్ అయింది. మళ్ళీ మధ్యలో వచ్చినాయి మొత్తం ఇంటికి పోయినాయి. నేను అనేది ఏంటంటే ఒకవేళ హీరోకి లాస్ అయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం రోడ్డు మీద పడాలిగా. మళ్ళా అంటే హీరోకి సంబంధం లేదు. సంబంధం ఉన్నది ఎవరికి అంటే అక్కడ ప్రొడ్యూసర్కి. అప్పుడప్పుడు డైరెక్టర్ కూడా పార్ట్నర్షిప్ లో ఉంటాడు కాబట్టి డైరెక్టర్కి అనుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి విషయం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఎవరి గురించి అంటే ముందుగా సామాన్యుడి మీద భారం పడకూడదు. ఇప్పుడు నేనున్నా సార్, నేను నా ఫ్యామిలీ ఒక 5 కలిసి సినిమాకి వెళ్తే ఎంత అవుతుంది అంటే డబల్ అవుతుంది వాళ్ళు పెంచడం వల్ల. సామాన్యుడి మీద భారం పడకూడదు అని ఒకటి. రెండవది చిన్న సినిమాలు ఆడాలి అని చెప్పేసి. ఈ రెండు ఆలోచించి పెద్ద మనసు చేసుకుని ఆయన ప్రజలందరి గురించి ఆలోచించి చెప్తే ఆ రోజు నోటికి వచ్చినట్టు ఇది మా ప్రైవేట్ అఫేర్ అంటే యు ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, దేర్ ఈజ్ అ గవర్నమెంట్. ఇక్కడ ఇండియాలో చట్టం అన్నది, ఇండియాలో టికెట్ రేట్లు ఏదైనా సరే గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. నువ్వు చేసుడు కాదు, నువ్వు మర్చిపోయినావు. విషయం ఏంటంటే సార్, ఈయనకి ఎవడో బ్రీఫ్ చేస్తాడు. దరిద్రం అదే. సినిమాలకు సంబంధించి ప్రతిదీ సార్. ఈయన రాజకీయాలు అయితే ఆయనకి అవగాహన లేదనుకొని ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమ్మాయిలు 30,000 మంది మిస్ అయ్యారు అని పాట పాడిండు. అసెంబ్లీలో కాదయా 30,000 మంది కాదు 46 మంది మిస్ అయింది అని చెప్పేసి ఆ పాటకి పులి స్టాప్ పెట్టేశారు. వీళ్ళ మంత్రులే పెట్టినాక కూడా 2వ రోజు అదే పాట పాడిండు. అంటే ఈయన అప్డేట్ చేయలే ఎవడో వాడు. అర్థమైంది మ్యాటర్. ఈయన పొద్దున్నే వచ్చి బ్రీఫింగ్ ఇచ్చేవాడు, అప్డేట్ చేయలే, మర్చిపోయినట్టున్నాడు, ట్వీట్ పెట్టేసి. అయితే కథ ఏంటంటే అక్కడ కూడా సేమ్ విషయము. ఆయనకు అసలు తెలియదు, ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది ఇది. ప్రభుత్వం తలుచుకుంటే ఆ రోజు చేసింది, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తా అంటున్నాడు. మరి ప్రభుత్వం చేతిలో ఉందా లేదా? టికెట్ల పెంపు అని ప్రీమియర్ షోలకి అనుమతి ఇవ్వడం కానీ ఉంది. ఎట్లా ఉండదు? మీరు అనుమతి లేకుండా ప్రీమియర్ షో వేస్తారా? వేస్తే క్రైమ్ కదా. ఒకటి. రెండో, నువ్వెవరు నన్ను ఆపడానికి, నా సినిమా టికెట్ రేట్లు నిర్ణయించడానికి అని పవన్ అపోజిషన్ ఉన్నాడు కదా, నీకు అంతే అట్లా మ్యాటర్. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో అధికారం లేదు టికెట్ల రేట్లు పెంచడానికి కానీ తగ్గించడానికి. ఎంతలా అంటే ఏది దొరికితే అది బురద జల్లారు. ఎలక్షన్లకు ముందు ఏం దొరుకుతుంది, ఎక్కడనో ఏదో డ్రగ్స్ దొరికింది, మొత్తం ఎన్నో వేల కోట్ల డ్రగ్స్ అది ఇది అంటే. ఇప్పుడు సిబిఐ వాళ్ళు అసలు డ్రగ్స్ ఆడున్నాయి, డ్రగ్స్ కాదు పౌడర్ చూపించండి అంటున్నారు. ఏం లేదుగా ఈడ అంటున్నారు. షిప్ అన్నాడు, డైలాగ్ వచ్చిండు, అట్ట అంటే జుట్టు బాగుంటుంది. నాకు నచ్చుతుంది పవన్ కళ్యాణ్ గారి జుట్టు, నేను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తా. ఇట్లా అన్నాడు. తర్వాత ఆ షిప్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఉంటే చూసుకుందాం, ఈ డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయింది, ఏదైనా ఉంటే చూసుకుందాం అన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ నీకు తెలియదు పంపించేసారు. సార్ ఒక్క నిమిషం, సీజ్ ద షిప్ అని అన్నాడు, రిలీజ్ ద షిప్ అని సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా ఎవరు అంటే ఈయన ఫేవరెట్ మోదీ గారు. ఎంత దారుణం ఇది. ఇంకో విషయం సార్, ఇప్పుడు తెలంగాణకు వద్దాం. ఇదే విషయం తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఇవ్వడంట పర్మిషన్లు. రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేయాలి కదా. చేసి ఏం చేయాలి? మళ్ళీ సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాలకి ఆయన కూడా అమలు చేయాలి. ఎవరే వస్తున్నాయి అంటే మొత్తం వాళ్ళే వస్తున్నాయి, అది కూడా పెద్ద సినిమాలు. ఎట్లా అంటే ఒక సినిమా, ఇక నేను పేరు చెప్పను, ఇందాక మీరు చెప్పారు పేరు. ఒక సినిమా చాలా పెద్ద డైరెక్టర్, చాలా పెద్ద అంటే ఇండియాలోనే పెద్ద డైరెక్టర్. ఆయన లాస్ట్ సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఈడు దానుకున్నాడు పాపం. ఆ సినిమాకి రేట్లు పెంచకపోతే ఆ సినిమా హిట్ అయినా పట్టైనా కూడా ప్రొడ్యూసర్ మాత్రం మొత్తం దివాలా తీసేసి రోడ్డు మీద పడతాడు. ప్రస్తుతం పరిస్థితి అది. అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఈయన ఓజీలు బీజీలు అవి నాకు తెలియదు, కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను, అట్లాంటి సినిమాలు వస్తున్నాయి. అది కాకుండా బాలకృష్ణ గారి సినిమా ఇందాక మీరు చెప్పారు, నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమానం అండి. ఆయన సినిమా వస్తే మొదటి రోజే వెళ్తా, నిజం ఇది, ఫ్యాక్ట్ ఇది. బాలకృష్ణ గారికి అయితే ఇవ్వాలి సార్, ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకు సార్ ఇవ్వాలి? దాంట్లో కత్తులు పట్టుకొని ఏదో చూసారు, ట్రైలర్ చూసారా, కత్తులు పట్టుకొని నరికేస్తుంటే ఎట్లా ఇస్తారు సార్? సార్ ఏది నరికినా ఏది నరకకపోయినా. సీతక్క గారు ఏం చెప్పారు సార్?
అదే కదా సార్ ఎంతమంది ఇప్పుడేదో ఎవరో ఒక ఎమ్మెల్యే వినిపించారు భూపతి రెడ్డి గారు. భూపతి రెడ్డి గారు. నీతి అన్నది ఎట్లుందంటే సార్, నీతులు ఎట్లున్నాయంటే నేను మీకు 100 చెప్తా, చాలా విషయాలు చెప్తా, కానీ నేను పాటించే టైం వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ నీతి అనేది మాయం. ఎందుకంటే ఇట్లా డబ్బు వస్తుంది, నీతి కిందికి జారిపోద్ది. ఓకే, అది రెండోది. డబ్బు పనిచేయలేదు అనుకోండి, అంటే మన దృష్టి అంతా పుష్పం మీదే. డాకు మహారాజు పైన ఏముండదు, గేమ్ చేంజర్ పైన ఏముండదు, ఓజీ పైన ఏముండదు. అదే సార్, నీతి పనిచేయలేదు అనుకోండి, డబ్బు పనిచేయలేదు అనుకో, కులం వస్తుంది. ఓకే, ఏదో ఒకటి తీసుకొస్తారు. రేపు పొద్దున చూడండి, అన్ని సినిమాలకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, అన్ని సినిమాలకి వాళ్ళు ఇస్తారు. ఇదే షోలో నేను కొన్ని రోజుల కింద ఒక మాట చెప్పిన, మీకు గుర్తుందో లేదో, పుష్ప మొత్తం ఇవేదైతే ఫంక్షన్స్ ఉన్నాయో అన్ని నార్త్ ఇండియాలో చేసుకున్నారండి. సౌత్ ఇండియాలో ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు అని నేను ఇదే షోలో చెప్పిన. మరి ఇవ్వలేదు ఒక్కటి, ఆయన పాపం అది కూడా కాకుండా పర్మిషన్ అని చెప్పి థియేటర్కి వెళ్తే ఈ ఒక్కదానికి ఇంత పెద్ద రచ్చ జరిగింది. చివరిగా ఒక చిన్న మాట చెప్తా సార్, ఒక చిన్న విషయం. OUJC అని చెప్పేసి ఒక సంఘటన జరిగింది. వాళ్ళు పోయి ఈయన ఇంటి మీద, అల్లు అర్జున్ గారి ఇంటి మీద అటాక్ చేశారు సార్. వాళ్ళు ఒక మంచి మాట చెప్పిండు ఆ అబ్బాయి, ఆయన పేరు ఏదో నాకు రెడ్డి అనుకుంటా, సీను రెడ్డి ఏదో, రెడ్డి సీను ముదిరాజ్. ఆ అబ్బాయి ఒక మంచి మాట, ప్రజల తరఫున మేము పోరాడుతుంటే సినిమా వాళ్ళారా అని చెప్పేసి ఏదో మాట్లాడు, గలీజ్ మాట నేను అన్నాను. కానీ అయితే నేను ఒక విషయం చెప్తా, నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు నిజంగా నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. మరి పోరాడు, పోయి 50 మంది అబ్బాయిలు పిల్లలు చచ్చిపోయారు స్కూళ్ళల్లో, పోయి రేవంత్ రెడ్డిని అడుగు చూద్దాం. మీ మినిస్టర్లు యాక్సిడెంట్లు చేసి ఇద్దరు మినిస్టర్లు పేర్లు వద్దులేండి, కానీ యాక్సిడెంట్లు చేస్తే ఒకళ్ళు చచ్చిపోయారు, ఇంకో అబ్బాయి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, చిన్న అబ్బాయి 8 ఏళ్ళ అబ్బాయి. సిట్టింగ్ మినిస్టర్లు తెలంగాణలో. మరి పోయి 25 లక్షలు ఇప్పి చూద్దాం, ముడి మీద అంటారు నిన్ను. ఇంకో విషయము, నువ్వు నీతి న్యాయం అంటున్నావు కదా, 11 మంది పిల్లలు పాము కాటికి బయలైన చరిత్ర భారతదేశంలో ఎక్కడ ఉందా? ఒకే స్కూల్లో ఈ రోజు ఒక పాము కాటు జరిగి రేపు పొద్దున ఇంకో పాము కాటు జరిగింది ఉన్నదా? అదే స్కూల్లో 2 నెలల కింద ఒక అబ్బాయికి పాము కాటు జరిగి ఆ అబ్బాయి చనిపోయింది, రికార్డు. ఇన్ని జరుగుతుంటే ఎప్పుడు బయటికి రాని OUJC ఈ పెద్దోళ్ళు ఈ రోజు బయటికి వచ్చేసి OUJCలో మా పేదోళ్ళ కోసం పోరాడండి, జస్టిస్ షుడ్ బి ఈక్వల్ టు ఎవ్రీవన్. ఎందుకని చెప్పేసి ఇప్పుడు ఎందుకంటే హైలైట్ అవుతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మాట్లాడతాం, మీడియాలోకి వస్తారు, మేము కూడా రాజకీయంగా ఎదగొచ్చు, రేపు ఆడిన ఒక ఏదో చేరిస్తారు లేదా ఎమ్మెల్యే చేస్తారు. ఇది కానీ నిజంగా నిజాయితీగా ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు లేరండి, చాలా తక్కువ మంది. ఈయన ఇంత పెద్ద మాట్లాడిండు, ఏమని మాట్లాడిండు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి రద్దు చేశారు. నేను ఇందాకే చెప్పిన మీకు, మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ మూసేయండి ఆంధ్రప్రదేశ్లో, షర్మిల గారిని పోమ్మా ఇక కాదు మేము ఇక్కడ పార్టీ మూసేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్తారా? చూద్దాం దమ్ముంటే. లేదంటే అపాలజీ చెప్పండి ఆంధ్ర వాళ్ళందరికీ అపాలజీ చెప్పాలి. లేదంటే కుకట్పల్లి లాంటి ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నిలబెట్టకండి, అక్కడ మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఈ విషయం కొంచెం సీరియస్ గా తీసుకోవాలి సార్, ఎందుకంటే ఈ దారుణం. ఎవరికి పడితే వాడు రాజకీయాల కోసం పేపర్లోకి రావడం కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ జస్టిస్ సార్? ఇది నిజంగా అన్యాయం ఇది.